హలో ఎవ్రీవన్, కాంప్లెక్స్ ఎలిమెంట్స్లో నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాము. సెకండ్ బిట్లో మనము సెకండ్ దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూసినాం. ఈరోజు సెకండ్ బిట్లో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఇఫ్ z ఈక్వల్ టు 3 - 5i దెన్ షో దట్ z³ - 10z² ప్లస్ 58z - 136 ఈక్వల్ టు 0. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం, మనకి 2015లో ఒకసారి వచ్చింది. ఓకే, ఈ ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ చేయండి. మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఓకే, సొల్యూషన్ చూడండి. ఈ ఆన్సర్కి సొల్యూషన్ని 2 టైప్స్గా చేయొచ్చు. అయితే నేను ఫస్ట్ ఒక లా చేస్తాను, చూడండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈజీగా ఉంటుంది ఇలా చేయడం వల్ల, పెద్ద టఫ్ అనిపించదు. సో z ఈక్వల్ టు 3 - 5i కన్సిడర్ చేసుకోవాలి. ఫస్ట్ గివెన్ కాంప్లెక్స్ నెంబర్ ఇస్ z ఈక్వల్ టు 3 - 5i. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి చూడండి. z³ ఉంది, -10z² ఉంది. సో ఫస్ట్ నేను z² ఫైండ్ అవుట్ చేయాలి. z² ఈక్వల్ టు, స్క్వేర్ అంటే స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తాం మనం. 3 - 5i హోల్ స్క్వేర్. 3 - 5i హోల్ స్క్వేర్ చేస్తే 3² ప్లస్ 5i హోల్ స్క్వేర్ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం -2 × 3 × 5i. సో దట్ ఈక్వల్ టు 3² మీన్స్ 9 ప్లస్ 25i² minus 2 3s are 6, 6 5s are 30, 30i. So that equal to 9 plus 25 into -1. I square means -1 minus 30i. So that equal to 9 plus into minus అవుతుంది. 9 minus 25 ఏమవుతుంది? -16. -16 minus 30i. ఇదేంటి మనకి z² వాల్యూ. ఓకే, ఈ విధంగా z² వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏముంది? z³ ఉంది. z³ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కన్సిడర్ z³ని ఎలా రాయొచ్చు? z² × zగా రాయొచ్చు. z² అంటే -16 - 30i. అవునా, మనం ఇందాకే ఫైండ్ అవుట్ చేసినాం. z అంటే 3 - 5i ఇంటూ 3 - 5i. ఫస్ట్ -16తో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే -16 × 3 -48. -16 × -5i ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 16 5s 80, 80i. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. 33s 90. -30i -5i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 35s 150, i ఇంటూ i² ఈ విధంగా చేయాలి. ఓకే, -48 ఇక్కడ ప్లస్ 80i -90i ఉంది. సో ప్లస్ 80లో -90 పోతే -10i ప్లస్ 150 ఇంటూ i² మీన్స్ -1. ఇక్కడ -48 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. -150 -48 -150 -198 -10i. ఈ విధంగా z³ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాము. z³ ఇప్పుడు z³ వాల్యూ ఉంది, z² వాల్యూ ఉంది, అలాగే z వాల్యూ ఉంది. ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? గివెన్ ప్రాబ్లంలో మనకి ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నారో, చూపించమన్నారో అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏంటి? z³ -10z² ప్లస్ 58z -136 ఇది తీసుకొని మనం ఈక్వల్ టు 0 అనేది చూపించాలి. మనం చూపించాల్సింది ఏంటి? ఈక్వల్ టు 0. ఓకే, సో దట్ ఈక్వల్ టు z³ అంటే -198 -10i -10 ఇంటూ z² అంటే -16 -30i ప్లస్ 58 z అంటే 3 - 5i -136. సో దట్ ఈక్వల్ టు -198 -10i -10 ఇంటూ -16 ప్లస్ 160 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 ఇంటూ 30 300i. ఇప్పుడు 58తో 3 - 5iని మల్టిప్లై చేయాలి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 58 3s ఏమవుతుంది మనకి? 174 అవుతుంది.
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 58 5 ఏమవుతుంది మైనస్ 290 అవుతుంది మైనస్ 136. సో దట్ ఈక్వల్ టు మైనస్ ఉన్నాయి యాడ్ చేద్దాం ఫస్ట్. మైనస్ 198 మైనస్ 136 ఏమవుతుంది మైనస్ 334 అవుతుంది. ప్లస్ 160 ప్లస్ 174 ఏమవుతుంది ప్లస్ 334 అవుతుంది. మైనస్ 10i మైనస్ 290i మైనస్ 300i ప్లస్ 300i. అన్నీ కవర్ అయినాయి కదా. ఓకే, ఇప్పుడు మైనస్ 334 ప్లస్ 334 క్యాన్సల్, మైనస్ 300i ప్లస్ 300i క్యాన్సల్. సో అన్నీ క్యాన్సల్ అయిపోయి మనకు వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. అవునా. సో మనం ఏం తీసుకున్నాం z³ మైనస్ 10z² ప్లస్ 58z మైనస్ 136 ఈక్వల్ టు 0 వచ్చింది మనకి. సో దేర్ఫోర్ z³ మైనస్ 10z² ప్లస్ 58z మైనస్ 136 ఈక్వల్ టు 0. ఈ విధంగా చేయాలి. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ z ఈక్వల్ టు 2 మైనస్ i√7 దెన్ షో దట్ 3z³ మైనస్ 4z² ప్లస్ z ప్లస్ 88 ఈక్వల్ టు 0. ఇది కూడా ఇందాక ప్రీవియస్ ప్రాబ్లం లాగే చేయాలి. ఫస్ట్ z² ఫైండ్ అవుట్ చేయాలి. మనకు z ఇచ్చారు కాబట్టి z² ఫైండ్ అవుట్ చేయాలి, z³ ఫైండ్ అవుట్ చేయాలి. వాటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది 0 రావాలి. ఆ విధంగా ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, షో దట్ 2 మైనస్ i బై 1 మైనస్ 2i హోల్ స్క్వేర్ అండ్ మైనస్ 2 మైనస్ 11i బై 25 ఆర్ కాంజుగేట్ టు ఈచ్ అదర్. ఇచ్చినటువంటి రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఒకదానికొకటి సంయుగ్మాలు అని చూపించాలి. ఇక్కడ కాంజుగేట్ టు ఈచ్ అదర్ అంటే ఏంటి, సంయుగ్మాలు. తెలుగు మీడియం వాళ్ళు బాగా అబ్జర్వ్ చేయండి. కాంజుగేట్ టు ఈచ్ అదర్ అంటే సంయుగ్మాలు, ఒకదానికొకటి సంయుగ్మాలు అని నిరూపించాలి మనం. ఓకేనా. చూపించాలి, నిరూపించాలి కదా, చూపించాలి. సో ఫస్ట్ ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్స్ని రాసుకుందాం. థర్డ్ వన్కి సొల్యూషన్ చూడండి. ఇది థర్డ్ క్వశ్చన్కి సొల్యూషన్. ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్స్ని నేను z1 అనుకుంటున్నా, z1 z2 అని కన్సిడర్ చేస్తున్నాను. z1 ఈక్వల్ టు 2 మైనస్ i బై 1 మైనస్ 2i హోల్ స్క్వేర్, అలాగే z2 ఈక్వల్ టు మైనస్ 2 మైనస్ 11i బై 25. ఈ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఒకదానికొకటి సంయుగ్మాలు అవుతాయని చూపాలి మనము. ఓకే. ఫస్ట్ z1 ఈక్వల్ టు 2 మైనస్ i బై 1 మైనస్ 2i హోల్ స్క్వేర్. z1 యొక్క సంయుగ్మం రాద్దాం. అది రాస్తే మనకు అది z2 అయిందనుకో, రెండు ఒకదానికొకటి సంయుగ్మాలు అవుతాయి. ఓకే. సో z1 2 మైనస్ i బై 1 మైనస్ 2i హోల్ స్క్వేర్. సో 2 మైనస్ i బై ఈ స్క్వేర్ని సాల్వ్ చేసే ఫస్ట్ 1 స్క్వేర్ మీన్స్ 1 ప్లస్ 2i హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ 2i. సో దట్ ఈక్వల్ టు 2 మైనస్ i బై 1 స్క్వేర్ మీన్స్ 1 ప్లస్ 4i స్క్వేర్ మైనస్ 4i. సో దట్ ఈక్వల్ టు 2 మైనస్ i బై 1 ప్లస్ 4 ఇంటూ i స్క్వేర్ మీన్స్ మైనస్ 1 మైనస్ 4i. సో దట్ ఈక్వల్ టు 2 మైనస్ i బై 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 1 మైనస్ 4 ఏమవుతుంది మైనస్ 3 మైనస్ 4i. సో దట్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకి డినామినేటర్లో సంకీర్ణ సంఖ్య రూపంలో ఉందంటే a ప్లస్ ib రూపంలో ఉంది. ఈ విధంగా ఉంది కాబట్టి దీన్ని మనము హారాన్ని అగ్రనీయం చేయడం ద్వారా డినామినేటర్లో సంకీర్ణ సంఖ్య రూపాన్ని తొలగించవచ్చు. సో 2 మైనస్ i బై మైనస్ 3 మైనస్ 4i ఇంటూ మైనస్ 3 హారాన్ని అగ్రనీయం చేసినప్పుడు ఓన్లీ i యొక్క నిరూపకానికి మాత్రమే సైన్ మారుతుంది. సో ప్లస్ 4i అవుతుంది బై మైనస్ 3 ప్లస్ 4i. సో 2 మైనస్ i ఇంటూ మైనస్ 3 ప్లస్ 4i బై మైనస్ 3 మైనస్ 4i ఇంటూ మైనస్ 3 ప్లస్ 4i. ఇక్కడ మనం ఏం చేసినాం, హారాన్ని అకరణీయం చేసినాం. హారాన్ని అకరణీయం చేయగా
రెండింటిని మల్టిప్లై చేస్తే ఫస్ట్ 2తో మల్టిప్లై చేయండి దీని మొత్తాన్ని. 2 ఇంటూ -6 -6 -3 -6 అవుతుంది. 2 4 8 ప్లస్ 8i -i ఇంటూ -3 ప్లస్ 3i అవుతుంది. -i ఇంటూ ప్లస్ 4i -4i స్క్వేర్ బై -3తో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. -3 ఇంటూ -3 ఓకే, ఇది a ప్లస్ b ఇంటూ a మైనస్ b రూపంలో ఉంది. అంటే a ప్లస్ ib ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఫార్ములా. ఓకే, ఇక్కడ a అంటే -3 హోల్ స్క్వేర్ ప్లస్ b అంటే 4i ఓకే 4 స్క్వేర్. ఇక్కడ b అంటే 4 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఓకే, సో దట్ ఈక్వల్ టు -6 8i ప్లస్ 3i ఏమవుతుంది 11i -4 ఇంటూ i స్క్వేర్ మీన్స్ -1 బై -3 హోల్ స్క్వేర్ 9 4 స్క్వేర్ 16. ఓకే, ఓకే -6 ప్లస్ 11i -4 ఇంటూ -1 బై 9 ప్లస్ 16. సో -6 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. సో -6 ప్లస్ 4 -2 ప్లస్ 11i -2 ప్లస్ 11i బై 9 ప్లస్ 16 అంటే 25. సో ఇప్పుడు మనకు ఇదంతా కూడా జెడ్ని మనం రాసినట్లయితే -2 ప్లస్ 11 బై 25 వచ్చింది. జెడ్ యొక్క సంయుగ్మం ఇప్పుడు మనం ఏం రాయాలి, జెడ్ యొక్క సంయుగ్మం దేంతో చేసాం జెడ్ బార్ ఈక్వల్ టు -2. సంయుగ్మం రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఇమాజినరీ నెంబర్ దగ్గర సైన్ చేంజ్ అవుతుంది, అంటే ప్లస్ ఉంటే మైనస్గా మారుతుంది. -11i బై 25. సో గివెన్ థింగ్స్లో మనకి జెడ్ అంటేనేమో 2 - i బై 1 - 2i హోల్ స్క్వేర్, Z2 ఏమనుకున్నా -2 -11 బై 25 వచ్చింది. అంటే ఇక్కడ జెడ్ బార్ కూడా మనకు అదే వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు జెడ్ బార్ అనేది దేనికి సమానమైంది, Z2కి. Z1 బార్ సారీ ఇదంతా Z1. సో Z1 బార్ అనేది Z2కి సమానమైంది. సో దేర్ఫోర్ Z1 బార్ ఈక్వల్ టు Z2. సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, Z1 బార్ యొక్క సంయుగ్మమే Z2 అయింది. కాబట్టి ఈ రెండు ఒకదానికొకటి సంయుగ్మాలు. దేర్ఫోర్ Z1, Z2లు ఒకదానికొకటి సంయుగ్మాలు. ఓకే, సో దేర్ఫోర్ Z1, Z2 ఆర్ కాంజుగేట్ టు ఈచ్ అదర్. ఓకే, అదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, కాంజుగేట్ టు ఈచ్ అదర్. సో దేర్ఫోర్ Z1, Z2 ఆర్ కాంజుగేట్ టు ఈచ్ అదర్. ఓకే, ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం, if x minus I by whole power 1/3 equal to a minus ib, then show that x by a plus y by b equal to 4 into a square plus b square అని చూపించాలి. సో మనకి గివెన్ థింగ్ x minus I by whole power 1/3 equal to a minus ib. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, x by a plus y by b equal to 4 into a square plus b square అనేది చూపించాలి. ఓకే, సొల్యూషన్ ఎలా చేసాం, ఫస్ట్ గివెన్ థింగ్స్ రాసుకుందాం. గివెన్ x minus I by whole power 1/3 ఈక్వల్ టు a minus ib. ఇక్కడ పవర్ 1/3 ఉంది కాబట్టి ఇది తొలగించడం కోసం నేను ఇరువైపులా క్యూబ్ చేస్తున్నాను, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్. ఓకే, క్యూబింగ్ సియు ఇది క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్, ఇరువైపులా గణం చెయ్యక తెలుగులో అయితే. సో చేస్తే ఏమవుతుంది చూడండి, x minus I by whole power 1/3 హోల్ క్యూబ్. ఓకే, ఈక్వల్ టు a minus ib హోల్ క్యూబ్. ఇరువైపులా కూడా చేయాలి.
చేస్తే ఇక్కడ 1/3 3 రెండు క్యాన్సిల్ అవుతాయి. ఎక్స్ మైనస్ ఐవై ఉంటుంది ఈక్వల్ టు ఇది ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ప్రకారం విడదీస్తే ఫార్ములా ఏంటి? ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a² బి ప్లస్ 3ab². ఇది ఫార్ములా. దీని ప్రకారం విడదీస్తే ఏ క్యూబ్ అంటే ఇక్కడ ఏ క్యూబ్, బి క్యూబ్ అంటే మైనస్ ఐబి హోల్ క్యూబ్ మైనస్ 3a², బి అంటే ఐబి ప్లస్ 3ab² అంటే ఐబి హోల్ స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు దీనికి ఒక బ్రాకెట్ పెట్టుకుందాం, లేదంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. ఏ క్యూబ్ మైనస్ ఐ క్యూబ్ బి క్యూబ్, ఐబి హోల్ క్యూబ్ అంటే ఐ క్యూబ్ బి క్యూబ్ మైనస్ 3a² ఐబి ప్లస్ 3ai² b², ఐబి హోల్ స్క్వేర్ అంటే ఓకే. ఏ క్యూబ్ మైనస్ ఐ క్యూబ్ వాల్యూ ఎంత? మైనస్ ఐ మైనస్ ఐ, బి క్యూబ్ అంటే ఇక్కడ ఐ క్యూబ్ అంటే ఎంత? మైనస్ ఐ. ఆల్రెడీ ఇక్కడ ఒక మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. బి క్యూబ్ మైనస్ 3a² ఐ ముందర రాద్దాం, ఐ ఇంటూ 3a² బి ప్లస్ 3ab² ఐ² అంటే -1. సో దట్ ఈక్వల్ టు ఏ క్యూబ్. ఇక్కడ ఐలెన్ టర్మ్ ఇది ఒకటే ఉంది, సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, మైనస్ 3ab². ఐ టర్మ్స్ ఈ రెండిట్లో నుంచి ఐ కామన్ తీస్తే బీ క్యూబ్ మైనస్ 3a² బి ఉంటుంది ఓకే. ఇదేమో రియల్ పార్ట్ అవుతుంది, ఇది ఇమాజినరీ పార్ట్ అవుతుంది అవునా. ఇక్కడ ఏంటి? ఎక్స్ మైనస్ ఐవై. సో ఇంకా సాల్వ్ చేయాలి మనము, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ మైనస్ ఐవై ఉంది కానీ ఇక్కడ మనకు మధ్యలో ప్లస్ ఉంది, మైనస్ రావాలి కాబట్టి మనము మైనస్ కామన్ తీసుకోవాలి. 3ab² ఇది అలాగే ఉంటుంది, ఇక్కడ మైనస్ ఐ రాసుకుంటే మైనస్తో మల్టిప్లై చేయాలి ప్రతిదీ. మైనస్ బీ క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3a² బి అవుతుంది ఓకే. సో ఇప్పుడు మనకు టర్మ్స్ ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ 3ab², అలాగే y ఈక్వల్ టు మైనస్ బీ క్యూబ్ ప్లస్ 3a² బి. ఇవి xy టర్మ్స్ వచ్చినాయి, కానీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? x/a ప్లస్ y/b అవునా. x/a ప్లస్ y/b కన్సిడర్ చేసుకుంటే x అంటే ఏంటి? ఏ క్యూబ్ మైనస్ 3ab² బై ఏ ప్లస్ y అంటే మైనస్ బీ క్యూబ్ ప్లస్ 3a² బి బై బి ఓకే. సో ఇక్కడ న్యూమరేటర్లో ఏ కామన్ తీస్తే ఏ క్యూబ్లో ఏ పోతే a² మైనస్ 3ab² 3b² ఉంటుంది బై ఏ ప్లస్ ఇక్కడ బి కామన్ తీస్తే మైనస్ b² మైనస్ ఉంటుంది, మైనస్ b² ప్లస్ 3a² బై బి. బీబీ క్యాన్సల్, ఏఏ క్యాన్సల్, ఇంకేం మిగిలాయి ఇక్కడ మనకి? a² మైనస్ 3b² మైనస్ b² ప్లస్ 3a². a² ప్లస్ 3a² ఏమవుతుంది? 4a² మైనస్ 3b² మైనస్ b² మైనస్ 4b². 4 కామన్ తీస్తే a² మైనస్ b² ఉంటుంది. సో మనం కన్సిడర్ చేసింది ఏంటి యాక్చువల్గా? x/a ప్లస్ y/b కన్సిడర్ చేస్తే మనకి ఏమొచ్చింది ఆన్సర్? 4 ఇంటూ a² మైనస్ b² వచ్చింది ఓకే. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం, రైట్ a ప్లస్ ఐబి బై ఏ మైనస్ ఐబి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ ఐబి బై ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ ఇన్ ద ఫార్మ్ ఎక్స్ ప్లస్ ఐవై. ఏమంటున్నారంటే ఏ ప్లస్ ఐబి బై ఏ మైనస్ ఐబి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ ఐబి బై ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ని ఎక్స్ ప్లస్ ఐవై రూపంలో చూపించమంటున్నాడు. ఇందులోకి కన్వర్ట్ చేయాలి, దాని మొత్తాన్ని సాల్వ్ చేసి, అంటే సింప్లిఫై చేయాలి ఇక్కడ మనం సింపుల్గా ఓకే. సొల్యూషన్ గివెన్ a ప్లస్ ఐబి బై
ఏ మైనస్ ఐబి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ ఐబి బై ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనం ఏమనుకుంటున్నామంటే దీని మొత్తాన్ని ఏ అనుకుందాం, దీని మొత్తాన్ని బి అనుకుందాం. ఇది ఎలా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏం రాస్తాం? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఈ విధంగా రాస్తాం కదా. సో ఏ ప్లస్ ఐబి బై ఏ మైనస్ ఐబి ప్లస్ ఏ ప్లస్ బి కదా, ఏ మైనస్ ఐబి బై ఏ ప్లస్ ఐబి ఇంటూ ఇప్పుడు ఏ మైనస్ బి, ఏ ప్లస్ ఐబి బై ఏ మైనస్ ఐబి మైనస్ ఏ మైనస్ ఐబి బై ఏ ప్లస్ ఐబి. చూడండి ఇంకోసారి చెప్తాను. ఈ టర్మ్ మొత్తాన్ని నేను ఏబీలు ఉన్నాయి కాబట్టి నేను XY అనుకుందాం, ఎక్స్ అనుకుంటున్నాను. ఈ టర్మ్ మొత్తాన్ని Y అనుకుంటున్నాను. ఇది ఎలా ఉందంటే నాకు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఉంది. ఫార్ములా ఏంటి? ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. సో ఫస్ట్ ఎక్స్ టర్మ్ రాయాలి. ఎక్స్ టర్మ్ ఏంటి? ఇది మొత్తం కదా. సో దీని మొత్తం రాసిన ప్లస్ వై టర్మ్ ఏంటి? ఇది మొత్తం, ఇది రాసిన. ఎక్స్ ప్లస్ వై అయిపోయింది. ఇంటూ ఎక్స్ మైనస్ వై రాయాలి. ఎక్స్ మైనస్ వై, ఈ రెండింటి మధ్యలో ఇంటూ కాబట్టి నేను బ్రాకెట్స్ తీసుకున్నా. ఓకే, ఈ విధంగా చేయాలి. ఇది ఒక్క స్టెప్ మీరు మిస్టేక్ లేకుండా రాస్తే మిగతా స్టెప్స్ అన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటిలో ఎల్సిఎం ఏముంది చూడండి. ఏ మైనస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి, ఏ మైనస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి. సో ఇక్కడ ఏ మైనస్ ఐబి మాత్రమే ఉంది, ఏ ప్లస్ ఐబి లేదు. సో ఏ ప్లస్ ఐబి అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది. ఆల్రెడీ ఒక ఏ ప్లస్ ఐబి ఉంది, మళ్ళీ ఇంకో ఏ ప్లస్ ఐబి మల్టిప్లై అవుతుంది కాబట్టి ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ అవుతుంది. ప్లస్ ఇక్కడ చూడండి ఏ ప్లస్ ఐబి ఉంది, ఏ మైనస్ ఐబి లేదు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఏ మైనస్ ఐబి ఉంది, మళ్ళీ ఏ మైనస్ ఐబితో మల్టిప్లై అవుతుంది కాబట్టి ఏ మైనస్ ఐబి హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ కూడా సేమ్ ఎల్సిఎం ఏంటి? ఏ మైనస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి. ఇక్కడ మనకి డినామినేటర్లో చూడండి ఏ మైనస్ ఐబి ఉంది, ఏ ప్లస్ ఐబి లేదు కాబట్టి ఇక్కడ మల్టిప్లై అవుతుంది. ఆల్రెడీ ఒక ఏ ప్లస్ ఐబి ఉంది కాబట్టి ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏ ప్లస్ ఐబి ఉంది డినామినేటర్లో, ఏ మైనస్ ఐబితో మల్టిప్లై అవుతుంది. ఓకే, ఏ మైనస్ ఐబి హోల్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు ఓ ఫార్ములా చూద్దాం. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అలాగే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4xy. చూడండి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4xy. ఇక్కడ ఏబి ప్లస్లో ఎక్స్ అనుకుందాం. సపోజ్ ఇది ఎక్స్, ఇది వై. ఇది ఎలా ఉంది చూడండి, ఇది ఎక్స్, ఐబిని వై అనుకుందాం. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ రూపంలో ఉంది అనుకుందాం. అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ రూపంలో ఉంటే మనకు ఆన్సర్ ఏం రావాలి? 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ రావాలి. ఇక్కడ వై అంటే ఏంటి? ఐబి. ఏఆర్ ఎక్స్ అంటే ఏ, వై అంటేనేమో ఐబి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దట్ ఈక్వల్ టు ఆన్సర్ ఏంటి? 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఐబి హోల్ స్క్వేర్ బై ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా మీకు ఆల్రెడీ
ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తూనే ఉన్నా. ఇక్కడ చూడండి, ఇది ఈ ఫార్ములా ప్రకారం ఉంది. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్. ఫార్ములా ఏంటి? 4xy. అంటే 4 ఇంటూ ఎక్స్ అంటే ఏ, వై అంటే ఐబి, బై ఇక్కడ కూడా ఏ మైనస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏమవుతుంది? డినామినేటర్లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మల్టిప్లై చూడండి, ఎల్సిఎం చేయట్లేదు, నేను మల్టిప్లై చేస్తున్నా. పైన ఏముంది? 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ బి స్క్వేర్ ఇంటూ 4iab. సో దట్ ఈక్వల్ టు 2a స్క్వేర్, ఐ స్క్వేర్ అంటే -1, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ బి స్క్వేర్ రాస్తున్నా డైరెక్ట్, ఇంటూ 4iab బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. 2తో మల్టిప్లై చేస్తే 4ని 8 అవుతుంది. 8iab ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇది ఆ వాల్యూ. దీన్ని మనం ఏం చేయాలి? ఎక్స్ ప్లస్ ఏ రూపంలో ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఎక్స్ ప్లస్ ఐవై రూపంలోకి రాయమన్నాడు, అవునా? సో దీన్ని ఎలా రాస్తాము? మనకి ఇక్కడ రియల్ పార్ట్ లేదు, ఓన్లీ ఇమాజినరీ పార్టే ఉంది. ఐ అనే టర్మ్ది మాత్రమే ఉంది కాబట్టి రియల్ పార్ట్ లేదు కాబట్టి 0 పెట్టుకుంటున్నా, ప్లస్ ఇమాజినరీ పార్ట్ ముందు ఐ పెట్టుకుంటున్నా, రిమైనింగ్ టర్మ్స్ అని తర్వాత రాస్తున్నా. సో 8ab ఏ స్క్వేర్ మైనస్, ఇక్కడ మైనస్ చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఈ విధంగా రాయాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ రియల్ నెంబర్స్ సచ్ దట్ 1 ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ మైనస్ 2i బై 3 ప్లస్ ఐ ప్లస్ 2 మైనస్ 3i ఇంటూ వై ప్లస్ ఐ బై 3 మైనస్ ఐ ఈక్వల్ టు ఐ, దెన్ డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై. మనకేమి ఇచ్చారంటే ఎక్స్ అండ్ వై ఆర్ రియల్ నెంబర్స్ అన్నారు, అలాగే 1 ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ మైనస్ 2i బై 3 ప్లస్ ఐ. ఇవన్నీ కాంప్లెక్స్ కాదు, రియల్ నెంబర్స్ కాబట్టి మనం ఇక్కడ ఏం రాయం. ఓకే, అలాగే ఉంచేస్తాం. అలాగే 2 మైనస్ 3i ఇంటూ వై ప్లస్ ఐ బై 3 మైనస్ ఐ ఈక్వల్ టు ఐ. ఈ విధంగా ఇచ్చారు. దీన్ని సాల్వ్ చేసి మనం ఎక్స్ అండ్ వై వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ 1 ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ మైనస్ 2i by 3 plus I plus 2 minus 3i into y plus I by 3 minus I equal to I. So first దీన్ని ఇలా రాద్దాం. x plus ix minus 2i by 3 plus I plus 2y minus 3iy plus I by 3 minus I equal to I. So that implies x plus I common తీస్తే x minus 2 by 3 plus I plus 2y plus I common తీస్తే minus 3 by minus 1. ఇక్కడ మైనస్ కామన్ తీసినాం కాబట్టి -1 ఉంటుంది. ఇక్కడ ప్లస్ కామన్ తీసినాం కూడా మైనస్ అయ్యి ప్లస్ కామన్ తీసినాం కదా, సారీ ప్లస్ ఉంటుంది, బై 3 మైనస్ ఐ ఈక్వల్ టు ఐ. ఎల్సిఎం ఏమవుతుంది ఈ రెండింటికి? 3 ప్లస్ ఐ ఇంటూ 3 మైనస్ ఐ అవుతుంది. సో ఇక్కడ 3 మైనస్ ఐ లేదు కాబట్టి ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ 3 మైనస్ ఐ ప్లస్ 2y ప్లస్ ఐ ఇంటూ మైనస్ 3y ప్లస్ 1 ఇంటూ 3 ప్లస్ ఐ, ఇక్కడ 3 ప్లస్ ఐ లేదు కదా, 3 ప్లస్ ఐ ఈక్వల్ టు ఐ. సో దట్ ఇంప్లైస్
ఎక్స్ ఇంటూ త్రీతో మల్టిప్లై చేద్దాం ఫస్ట్. ఎక్స్ ఇంటూ 3 ఏమవుతుంది? 3x ప్లస్ 3i ఇంటూ ఎక్స్ మైనస్ 2, మైనస్ ఐతో మల్టిప్లై చేస్తే మైనస్ ఐఎక్స్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, ఐ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 2, ఐ ఇంటూ ఐ స్క్వేర్ అవుతుంది, ప్లస్ 3తో మల్టిప్లై చేసిన సేమ్ 6y ప్లస్ 3i ఇంటూ ఇది కింద రాదా 6y 3తో చేస్తే ప్లస్ 3i ఇంటూ మైనస్ 3y ప్లస్ 1 ప్లస్ ఐతో మల్టిప్లై చేస్తే ప్లస్ 2iy ప్లస్ ఐ ఇంటూ ఐ స్క్వేర్ మైనస్ 3y ప్లస్ 1 బై 3 మైనస్ ఐ ఇంటూ 3 ప్లస్ ఐ అంటే 3 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ప్రకారం. ఓకే, ఈక్వల్ టు ఐ. సో దట్ ఇంప్లైస్ 3x ప్లస్ 3i ఇంటూ ఎక్స్ 3ix మైనస్ 6i మైనస్ ఐఎక్స్ మైనస్ ఐ స్క్వేర్ అంటే మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ 6y 3iతో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మైనస్ 9iy ప్లస్ 3i ప్లస్ 2iy ప్లస్ ఐ స్క్వేర్ అంటే మైనస్ 1 ఇంటూ మైనస్ 3y ప్లస్ 1 బై 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 1 ఈక్వల్ టు ఐ. సో దట్ ఇంప్లైస్ 3x ప్లస్ 3ix మైనస్ 6i మైనస్ ఐఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అంటే ఎక్స్ మైనస్ 2 అవుతుంది, ప్లస్ 6y మైనస్ 9iy ప్లస్ 3i ప్లస్ 2iy మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ 1తో మల్టిప్లై చేయాలి ఈ రెండింటిని అంటే ప్లస్ 3y మైనస్ 1 అవుతుంది బై 10 ఈక్వల్ టు ఐ. సో దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఐలెన్ టర్మ్స్ అన్నీ ఒక దగ్గర రాద్దాం. 3x ఇక్కడ x 4x అవుతుంది, 3x ప్లస్ x 4x. ఇంకెక్కడ ఉన్నాయి వైళ్ళు రాద్దాం. 6y 3y 9y ప్లస్ 9y. కాన్స్టెంట్స్ ఏమున్నాయి? మైనస్ 2 ఉంది, మైనస్ 1 మైనస్ 3. ఇప్పుడు ఐ టర్మ్స్ అన్నీ ప్లస్ ఐతో నేను కామన్ తీస్తున్నా, ప్లస్ ఐ పోతే మైనస్ 6 ఉంటుంది, మైనస్ 6i ప్లస్ 3i ఏమవుతుంది? మైనస్ 3i అవుతుంది, ప్లస్ ఐ కామన్ తీసిన కాబట్టి మైనస్ 3 ఉంటుంది, మైనస్ ఐఎక్స్ ప్లస్ 3ix ప్లస్ 2ix ఉంటుంది, సో ప్లస్ 2x మైనస్ 9iy ప్లస్ 2iy మైనస్ 7iy అవుతుంది, ప్లస్ ఐ కామన్ మైనస్ 7y ఉంటుంది బై 10. సో రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ రాస్తే 4x ప్లస్ 9y మైనస్ 3 బై 10 ప్లస్ ఐ ఇంటూ 2x మైనస్ 7y మైనస్ 3 బై 10 ఈక్వల్ టు ఐ. ఓకే, ఈ విధంగా వస్తుంది మనకి.
సో ఇటువైపు ఓన్లీ ఇమాజినరీ పార్ట్ మాత్రమే ఉంది, రియల్ పార్ట్ లేదు. దీన్ని మనం కాంప్లెక్స్ నెంబర్స్ లాగా రాస్తే 0 + iy అని రాసుకోవచ్చు, అవునా? లేదా సారీ, y అవసరం లేదు, i × 1గా రాసుకోవచ్చు, అంటే 0 + i. దీన్ని ఎలా రాస్తాం? 0 + iగా రాయొచ్చు. ఇప్పుడు రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ కంపేర్ చేస్తే మనకి రియల్ పార్ట్ ఏమవుతుంది? 4x + 9y - 3/10 = 0 అవుతుంది. అలాగే ఇమాజినరీ దీని నుంచి మనకేమవుతుంది? 4x + 9y - 3 = 0 అవుతుంది, అవునా? 10 అటు సైడ్ పోతే 0 అయిపోతుంది. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇమాజినరీ పార్ట్ కంపేర్ చేస్తే 2x - 7y - 3/10 = ఇక్కడ ఏం లేకపోతే i యొక్క గుణకం 1 ఉన్నట్టు. సో దీని నుంచి 2x - 7y - 3 = 10 × 1 ఏమవుతుంది? 10. సో 2x - 7y 10 ఇటు వస్తే -10 అవుతుంది, -10 - 3 -13 అవుతుంది, -13 = 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 2. సో చూడండి, మనం ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ని రెండింటిని కూడా సాల్వ్ చేద్దాం. ఫ్రమ్ 1 and 2 ఏమవుతుంది? ఫస్ట్ సాల్వ్ చేసేటప్పుడు y టర్మ్ ముందు రాసుకోవాలి. y టర్మ్, y యొక్క గుణకం 9, తర్వాత స్థిరాంకం -3, x గుణకం 4, మళ్ళీ y యొక్క గుణకం 9. అలాగే రెండో ఈక్వేషన్లో మొదట y గుణకం రాస్తే -7, -13, 2, -7. ఇప్పుడు ఇక్కడ x, y, 1 అని పెట్టుకోవాలి. ఓకే, x, y, 1 ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇప్పుడు x బై దీన్ని ఇలా క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఇలా పెట్టుకొని మిస్టేక్ అవ్వకుండా ఉంటుంది. 13 9s -117. ఆల్రెడీ 2 మైనస్లు ఉన్నాయి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, మళ్ళీ ఒక మైనస్ యాడ్ అవుతుంది కాబట్టి 7 3s 21. ఓకే, నెక్స్ట్ y బై ఈ రెండు క్రాస్ మల్టిప్లై అవుతాయి. -3 × 2 -6, -13 × 4 52, మళ్ళీ మైనస్ యాడ్ అవుతుంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +52. 1/7 4s 28, -9 2s 18. x by -138, y by 46 +46 అవుతుంది, 1/-46. సో x = -138/-46. x = ఎలా రాస్తాం? ఈ రెండింటిని ఈక్వల్ చేయడం వల్ల, ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే మనకి డినామినేటర్లో ఉన్న -138 ఇక్కడ న్యూమినేటర్లోకి వెళ్ళిపోతుంది. అలాగే y = ఈ రెండింటిని ఈక్వల్ చేయడం వల్ల ఈ డినామినేటర్ ఇక్కడ న్యూమినేటర్లోకి పోతుంది. 46/-46 రెండు క్యాన్సిల్ అయితే 46 1s 46 3s మైనస్ క్యాన్సిల్. సో x = 3, y = -1, ఇక్కడ మైనస్ ఉంది కదా, -1. ఈ విధంగా x అండ్ y వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి.